అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ఈ నెల 18తో శని అస్తంగత్వ దోషం నుంచి బయటపడబోతున్నందువల్ల శని పూర్తి బలంతో తనకిష్టమైన రాశుల మీద వరాల వర్షం కురిపించే అవకాశం ఉంది. రవితో సంయోగం వల్ల శనీశ్వరుడికి దాదాపు నెల రోజుల పాటు అస్తంగత్వ దోషం ఏర్పడింది. రవి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్లిపోవడంతో శనికి అస్తంగత్వ దోషం వదిలిపోయింది. ఫలితంగా శనీశ్వరుడు వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభరాశులకు పూర్తి బలాన్ని, సంపదనివ్వడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కెరీర్లో ముందుకు తీసుకెళ్లడం, మనస్సులోని కోరికలు నెరవేర్చడం వంటివి జరుగుతాయి. ఈ ఏడాది చివరి వరకు శనీశ్వరుడు మళ్లీ యోగదాయక గ్రహంగా వ్యవహరించడం జరుగుతుంది. ముందుగా ఒకసారి రాశులలో ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా వృషభం. ఈ రాశి నాథుడైన శుక్రునికి ప్రాణ స్నేహితుడైన శనీశ్వరుడు స్వస్థానమైన దశమ స్థానంలో మళ్లీ శుభ సంచారం ప్రారంభించినందువల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా రాజయోగం కలిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారి ప్రతిభా పాఠవాలకు ఆశించిన గుర్తింపు లభించి పదోన్నతి దక్కే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి మరింతగా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందడం జరుగుతుంది. మరొక రాశి మిథునం. ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శని అస్తంగత్వ దోషం నుంచి బయటపడడంతో ఉద్యోగులకు, నిరుద్యోగులకు అంచనాలకు మించిన అవకాశాలు అంది వస్తాయి. విదేశీ యానానికి, విదేశీ ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలున్నా సరే ఈ సమయంలో తొలగిపోతాయి. అనేక విధాలుగా సంపద కలిగి వస్తుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. పితృమూలక ధనలాభం కలుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. 1-2 శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇక మరో రాశి కన్యారాశి వారు. ఈ రాశికి షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల మీద విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. చాలా కాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న విహార యాత్రలు, తీర్థయాత్రలకు కూడా మార్గం సుగమమవుతుంది. ఇక మరొక రాశి తులారాశి వారు. ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు మళ్లీ బలం పుంజుకోవడం వల్ల యత్న కార్యసిద్ధికి, వ్యవహార జయానికి బాగా అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. సంపద బాగా పెరుగుతుంది. ప్రతిభా పాఠవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మనస్సులోని ప్రధానమైన కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇష్టమైన రీతిలో జీవితం గడపడం జరుగుతుంది. పిల్లలు ఆశించిన శుభవార్తలు కూడా అందుకుంటారు. మరొక రాశి మకర రాశి. ఈ రాశికి పూర్ణ శుభుడైన శనీశ్వరుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు కూడా అవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. అదేవిధంగా కుంభరాశి. ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యాధిపతి శనీశ్వరుడు దోషరహితంగా మారినందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూలపడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యానికి, ప్రభావానికి లోటుండదు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా మారిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. సో చూశారు కదండి, 6 రాశుల వారి యొక్క జీవితంలో, వారి యొక్క జాతకంలో శనీశ్వరుడి వల్ల ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అన్నది చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.